రామలక్ష్మి సీతాకాంత్ కోసం సౌభాగ్యవ్రతం చేస్తున్న విషయం తెలిసింది. అయితే పూజకు కావాల్సినవన్నీ ధనానే దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు. సిరి వచ్చి కోప్పడుతుంది. ఎందుకు ధనా నీకు ఇవన్నీ పనులు లేరా, నువ్వు చెయ్యాలా అనేది అంటూ ఉంటే, మా అక్క కోసం నేను చేస్తున్నాను, అందులో నాకు చాలా సంతృప్తి ఉంటుంది సిరి అని చెప్పగానే సిరి కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక సీతాకాంత్ ఏమో ఆఫీస్కి వెళ్ళుంటాడు. రామలక్ష్మి వచ్చిన వాళ్ళందరినీ రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. వచ్చిన ఆడవాళ్ళందరూ కలిసి రామలక్ష్మిని ఎంత ఘోరంగా అవమానిస్తారు. ఒకడితో ప్రేమాయణం, మరొకడితో పెళ్ళి, ఆ పెళ్లి చేసుకున్న వాడి కోసం సౌభాగ్యవ్రతం చేసుకుంటుందంట, దానికి మనం రావాలంట, ఆశీర్వదించాలంట అన్నట్టు చాలా చండాలంగా మాట్లాడతారు. ఆ మాటలని సీతాకాంత్ విని, మీరు అసలు ఆడవాళ్ళేనా, ఒక ఆడపిల్ల గురించి ఇలా మాట్లాడతారా, సంస్కారం పద్ధతి అంటూ లేదా, నా భార్య గురించి మీరు తప్పుగా మాట్లాడడానికి మీరెవ్వరు, అసలు నా భార్యకున్న సంస్కారం సంప్రదాయాలు మీకేమైనా తెలుసా, మీకు అసలు ఉన్నాయా, అలా ఉంటే మీరు ఇలా మాట్లాడతారా, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి అని గట్టిగా అరిచేస్తాడు. ఆ మాటలన్నీ రామలక్ష్మి వింటుంది. ఒక్కసారిగా తన మనసులో సీతాకాంత్ మీద ప్రేమ, గౌరవం అన్నీ పెరిగిపోతాయి. రామలక్ష్మి తనలో తానే ముసుముసు నవ్వులు నవ్వుకుంటూ ఉంటుంది. ఇక సీతాకాంత్ అది చూస్తాడు. ఇదేంటి రామలక్ష్మి నన్ను చూసి నవ్వుకుంటుంది అనేది అనుకుంటూ ఇక ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, సీతాకాంత్కి ఏమీ అర్థం కాదు. ఇండైరెక్ట్గా రామలక్ష్మి తన ప్రేమను చెప్పేస్తుంది సీతాకాంత్కి. కానీ సీతాకాంత్ ఏంటి, తన ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుందేమో, పరిస్థితుల వాళ్ళు చేసుకుందేమో అన్నట్టు అనుకుంటూ ఉంటాడు. అయినా వచ్చిన పేరెంటాళ్ళు కూడా ఎట్లా మాట్లాడతారంటే, వీధిలో వాళ్ళతో అసలు పడలేము అంటారు కదా, అలాగనమాట. వాళ్ళ నోట్లలో నానడానికి ఎవరో ఒకరు ఉండాలి. అలాగా ఈసారి రామలక్ష్మి దొరికింది. ఇదంతా శ్రీలత వేసిన ప్లాన్.